హలో హాయ్ నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరావ్ తెలుగు డైరీస్, ద ఇన్ఫినిటీ లైఫ్ ఆఫ్ సిరి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి పూజా విధానం అండ్ నేను ఇంట్లో డెకరేషన్ ఎలాగ చేశాను ఆ వీడియో అంతా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంట్లో ఉండే ఐటమ్స్ లైక్ దుపట్టా, శారీస్, కలర్ పేపర్స్, ఇంకా మనము బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి మనము యూజ్ చేసుకోవచ్చండి. నేను ఈరోజు అయితే దుపట్టాస్తో ఎలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ బ్యాక్డ్రాప్ ఎలా చేయొచ్చో నేను మీతో షేర్ చేస్తాను. మామూలుగా దుపట్టాస్ లేని వాళ్ళు శారీస్తో అయినా చేసుకోవచ్చు అండ్ కొంతమంది కలర్ పేపర్స్తో కూడా చేస్తున్నాను. నేనైతే ఈరోజు దుపట్టాస్తో చేద్దాం అనుకుంటున్నాను. నేను బనారసి దుపట్టాస్ సేమ్ ఉన్నాయన్నమాట నాతో. ఆ దుపట్టాస్తో చేస్తున్నాను బ్యాక్డ్రాప్ పెట్టి. అండ్ టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ డెకరేటింగ్ బ్యాక్డ్రాప్ విత్ దుపట్టా, వినాయక చవితి అండ్ నిమజ్జనము అండ్ మనము ఎలా సెటప్ చేసుకోవాలి, ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకోవాలి అండ్ ముందు రోజు మనము మామిడి తోరణాలు అండ్ బంతిపూలు అండ్ వాకిళ్ళకి కట్టి పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అండ్ మనము మళ్ళీ నెక్స్ట్ డే లేసిన తర్వాత పండగ రోజు కొంచెం మనకు క్విక్గా అయిపోతుంది అనమాట, లేట్ అవ్వదు. మామిడి తోరణాలు, బంతిపూలు వాకిళ్ళకి కడితే ఆ కలర్నే వేరు కదా, మనకి ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకే కట్టుకుంటే చాలా బాగుంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది, మనకు పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మేము టేబుల్ వేసి క్లాత్ వేసి దాని మీద బియ్యం 5 గుప్పెళ్ళు అలాగ తీసుకొని పీట వేయాలనుకున్న వాళ్ళు పీట వేయచ్చు, లేదు అలాగే టేబుల్ మీద మనము అరటాక్ కానీ అలా వేసి చేయొచ్చు. దాని మీద క్లాత్ వేసి గణపతిని నిలబెట్టాలన్నమాట. టైం చూసుకొని నిలబెడితే మంచిదన్నమాట. టైం చూసుకొని నిలబెడితే మంచిగా ఉంటుంది. మనం తీసుకొచ్చేటప్పుడు కూడా టైం తీసుకొని మంచి టైంలో తీసుకొస్తే బాగుంటుందని అంటారు బేసిక్గా. అది పట్టింపు ఉన్న వాళ్ళు చేయొచ్చు, లేదన్నా లైట్ తీసుకోవచ్చు.
మేమైతే ఇలాగ డెకరేట్ చేసామండి, బంతిపూలు అనేవి తోరణాలు కట్టేసి. అండ్ కింద మామిడాకులు అండ్ ఇలాగ ఎథ్నిక్ లుక్ ఉండాలనేసి మేము ఇలాగ ట్రై చేసామన్నమాట. ఫెస్టివ్ లుక్ కూడా ఉంటుందనేసి మేము అరటాకుల్నే సైడ్కి అలాగ పెట్టేసి దాని మీదనే ఓం అని రాసేసి మేము ఇలాగ ఎథ్నిక్ లుక్లో అండ్ ఫెస్టివ్ లుక్ ఉంటుంది అనేసి ఇలాగ ట్రై చేసాము. వారిని నిలబెట్టడానికి మనం మండపమైనా యూజ్ చేసుకోవచ్చు, పీట అలా యూజ్ చేయొచ్చు. మేమైతే టేబుల్ మీద పెట్టామండి. మేము టేబుల్ మీదనే మేము అన్ని గరిక గడ్డి అన్నీ మనకు ఇస్తారు కదా అక్కడ, అవన్నీ పెట్టేసి మేము స్వామివారిని నిలబెట్టాము. బియ్యం పోసి అండ్ బ్లౌజ్ పీస్ వేసి నిలబెట్టేసాము. ఇలాగా గొడుగు కూడా పెట్టేసి డెకరేట్ చేసాము. బేసిక్గా స్వామివారిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. మాకు దొరికిన వాటితోనే మేము పూజించామన్నమాట. బేసిక్గా ఏవేవి యూజ్ చేస్తారంటే గన్నేరు, జిల్లెడ, జామ, సీతాఫలం, సపోటా ఇలాగా అన్నీ యూజ్ చేస్తారంట. మా మమ్మీ ఎప్పుడు ఇలాగ చెప్తుండేదన్నమాట, 21 ఆకులు ఉంటే బెటర్ అని. మా డాడీని కూడా 21 ఆకులు తీసుకురమ్మని అలాగా చెప్పేదన్నమాట. అలాగా మేము కూడా ట్రై చేసాము, కానీ మేము దొరికినన్ని ఆకులు అయితే తీసుకొచ్చాము. మెయిన్ ఇంపార్టెంట్, స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం అంట. స్వామివారికి గరిక పెడితే అంత సంతోషిస్తారంట, చాలా సంతోషిస్తారంట. మనం ఉండ్రాళ్ళు పెడితే ఎంత సంతోషిస్తారో అలాగా గరిక పెడితే కూడా అంత సంతోషిస్తారంట. స్వామివారికి గరిక అంటే అంత ఇష్టమని మా మమ్మీ చెప్తూ ఉంటారనమాట. మనం ఇంకా ఫ్రూట్స్ 5 రకాలు కానీ 3 రకాలు కానీ ఈవెన్ తీసుకోకూడదండి, ఎప్పుడైనా ఆడ్ తీసుకోవాలి. అందుకు 3 రకాలు కానీ 5 రకాలు, మేమైతే 5 రకాలు పెట్టాము. ఇంకా మీరు మీ ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ బుక్స్ పెట్టి పూజిస్తే ఇంకా చాలా మంచిది. మేమైతే మా లక్కీ బుక్స్ అన్ని పెట్టామన్నమాట. చదువు బాగా వస్తుంది అండ్ స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది అని నమ్మకం అనమాట. అలాగ పిల్లలు బాగా చదువుతారని నమ్మకం. మనం ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలా చేస్తామో ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తాము, అది తప్పకుండా కదండి. మేము కూడా చిన్నప్పుడు అందరూ స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు బుక్స్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా వినాయక చవితి అంటేనే బుక్స్ పెడతాము. ఇంకా తర్వాత బుక్స్ పెట్టేసి ఉండ్రాలు అండ్ నైవేద్యం, మనకు తోచిన నైవేద్యం, మనకి ఏది ఇష్టమైన నైవేద్యం పెడితే అది మనం మనస్ఫూర్తిగా ఏ నైవేద్యం పెట్టినా స్వామివారు స్వీకరిస్తారండి తప్పకుండా. అండ్ మనకు స్వామివారికి అయితే ఉండ్రాలు అలాగ పెడతారనమాట. 5 రకాలు పెడితే చాలా మంచిది అంటారనమాట. నెక్స్ట్ మనము అంత నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత వినాయక వ్రత కల్పము అనే పుస్తకం ఉంటుంది. మనకి ఎక్కడైనా షాప్లో కానీ ఎక్కడైనా కానీ దొరుకుతుందనమాట. ఆ వినాయక వ్రత కథ కల్పము అనే పుస్తకం తీసుకొని చదువుకోవచ్చు, లేదంటే మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. మేమైతే ఆన్లైన్లోనే చదివేసామన్నమాట. మీరు ఆన్లైన్లోనే చదువుకోండి, లేదంటే బుక్ షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. వినాయక చవితి రోజు మాత్రం వినాయక వ్రత కథ చదవాలి, లేదంటే వినాలన్నమాట. మనము వినే ముందు అక్షింతలు చేతిలో పట్టుకొని కథ వినాలి. చదివే వాళ్ళైనా కూడా అక్షింతలు చేతిలో పట్టుకొని చదవాలి. ఆ అక్షింతలు తర్వాత తల మీద వేసుకోవాలన్నమాట. లక్కీ అయితే వినాయక చవితి రోజు గుంజులు తీశాడు, మాటికి గుంజులు తీశాడు అని ప్రే చేశాడు. వినాయకుడు అంటే వాడికి చాలా ఇష్టము, ఫేవరెట్ గాడ్ అనమాట. అలాగే హనుమాన్ కూడా ఫేవరెట్ గాడ్. గుంజులు తీస్తూనే ఉన్నారనమాట.
సాయంత్రం హారతి ఇస్తున్నారనమాట. సాయంత్రం హారతి ఇచ్చి దేవునికి నైవేద్యం పెట్టేసి మేము ఇంకా ఫస్ట్ డేనే కదిలిస్తున్నాము స్వామివారిని. నిమజ్జనం కూడా మేమే చేసామండి. ట్యాంక్ బండ్కి వెళ్ళి మేము నిమజ్జనం చేసాము అండ్ కదిలిస్తున్నారనమాట స్వామివారిని. మనము ఒకవేళ వీలు కాదు ఆ రోజే మనం స్వామివారిని వదిలిపెట్టడానికి, నిమజ్జనం చేయడానికి వీలు కాదు అనుకున్న వాళ్ళు కదిలించి పక్కకు పెట్టుకొని ఒక 3 డేస్కో లేదంటే 1 డే నెక్స్ట్ డే అయినా వదిలిపెట్టుకోవచ్చు అనమాట. కదిలిస్తే మనం ఇంకా కదిలించినంత అనమాట. ఆ రోజుకి ప్లేస్ నుంచి పక్కకు జరపాలి, అంతే. జరిపితే మనము నెక్స్ట్ డేకి నిమజ్జనం చేయొచ్చు అనమాట. ఇంకా మేమంతా ఇంకా నిమజ్జనంకి అన్ని ఫ్లవర్స్ అన్నీ మనం స్వామివారికి పెట్టినవన్నీ నిమజ్జనంకి తీసుకొని నిమజ్జనానికి మేము రెడీ అవుతున్నాం అనమాట వెళ్ళడానికి. నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు కూడా స్వామివారిని అంతే వైభవంగా తీసుకువెళ్ళాలని మేము తల మీద పెట్టుకొని గణపతి బప్ప మోరియా అనుకుంటూ తీసుకెళ్ళామన్నమాట, డోలు కొట్టుకుంటూ. అక్కడ కూడా నిమజ్జనం చేసేటప్పుడు అలాగే చేసాము. మేమైతే ట్యాంక్ బండ్ వెళ్ళి నిమజ్జనం చేసాము. ఆ ట్యాంక్ బండ్ దగ్గర అయితే మనకు వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుందనేసి మేము ట్యాంక్ బండ్కి వెళ్ళేసి మేము నిమజ్జనం చేసామన్నమాట. స్వామివారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ షీరావ్ తెలుగు డైరీస్ ద ఇన్ఫినిటీ లైఫ్ ఆఫ్ సిరి. లైక్, షేర్ అండ్ కమెంట్.